బాస్ ఈస్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. ఇంకోసారి చిరంజీవిని స్క్రీన్ పై చూడడం హ్యాపీగా ఉందంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. వెంకీ మామ అదరగొట్టేశారంటున్నారు ఆయన. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు, బాస్ బస్టర్ అంటూ ట్వీట్ చేశారు. ఆఖరిగా ఏకంగా 6 రోజుల్లో 261 కోట్ల రూపాయల కలెక్షన్ వసూలు చేసింది ఈ మూవీ. సో ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ట్వీట్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మనశంకర వరప్రసాద్ గారు అంటూ కూడా ఆయన హ్యాష్ ట్యాగ్ ని మెన్షన్ చేశారు. అక్కడ ది బాస్ ఈజ్ బ్యాక్ LIT అంటూ లిట్ అంటూ చెప్పుకొచ్చారు ఆయన. హ్యాపీ టు సీ అవర్ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్స్ అని చిరంజీవి ప్రొఫైల్ అక్కడ ట్యాగ్ చేస్తూ చిరంజీవి గారు లైట్ అప్ ద స్క్రీన్స్, ఇన్ఫాక్ట్ లైట్ అప్ ద స్క్రీన్స్ అగైన్ ఫుల్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. వింటేజ్ వైబ్స్ అంటూ హ్యాష్ ట్యాగ్ మెన్షన్ చేశారు. అలాగే వెంకీ మామ రాక్డ్ ద షో, వెంకీ గౌడ హ్యాష్ ట్యాగ్ వెంకీ గౌడ అంటూ తుంబా చెన్నాకి మాదిరిద ఐఎమ్ సారీ ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటు అయింది వచ్చినది. అండ్ గ్రేషియస్ ప్రెసెన్స్ బై నయనతార గారు, హ్యూమరస్ ప్రెసెన్స్ బై క్యాథరిన్ అంటూ కూడా ఇద్దరిని కూడా అక్కడ మెన్షన్ చేశారు. ఎనర్జెటిక్ పర్ఫార్మెన్సెస్ బై ఆల్ ద ఆర్టిస్ట్, ఎస్పెషల్లీ సంక్రాంతి స్టార్ బుల్రాజ్. కొరికెత్తాను డైలాగ్ ఉంది కదా, అక్కడ కూడా మెన్షన్ చేశారు ఆయనది. అలాగే విజువల్ వర్తీ సాంగ్స్ హుక్ స్టెప్ కావచ్చు, మెగా విక్టరీ, ఈ 2 సాంగ్స్ మెన్షన్ చేశారు. కంగ్రాచులేషన్స్ టు భీమ్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆల్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద మూవీ అండ్ ఎస్పెషల్లీ ద ప్రొడ్యూసర్స్ మై డియరెస్ట్ కజిన్స్ అంటూ కూడా ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరికి సంబంధించి వాళ్ళిద్దరు ప్రొఫైల్స్ని అక్కడ ట్యాగ్ చేయడం జరిగింది. అలాగే బిగ్ కంగ్రాచులేషన్స్ టు ద సంక్రాంతి బ్లాక్ బస్టర్ మెషిన్ అనిల్ రావిపూడి గారు. సంక్రాంతికి వస్తారు, హిట్ కొడతారు, రిపీట్ అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన. దిస్ ఈజ్ నాట్ జస్ట్ సంక్రాంతి బ్లాక్ బస్టర్, దిస్ ఈజ్ సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ కూడా కంక్లూడ్ చేశారు. ఆ ట్వీట్ని మీరు చూడొచ్చు RTV స్క్రీన్ మీద కొద్దిసేపటి క్రితం. ఎందుకంటే మెగా అభిమానుడిగా మాట్లాడుకునే సందర్భం, మెగా ఫ్యాన్స్గా మాట్లాడుకుంటున్న సందర్భం, మామ నువ్వు సూపర్ అంటూ ఇటు వెంకీ మామను అలా పైకి లేపేస్తే చిరంజీవికి సంబంధించి చిరంజీవి గురించి మాట్లాడుతూ బాస్ కాదు, సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు, సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ కూడా ట్వీట్ చేశారు. ఈ క్రమంలో అసలు ఈ ట్వీట్కి సంబంధించి ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది అని మాట్లాడుకుందాం. అసలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి అండ్ సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అండ్ మీరు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సంక్రాంతికి ఇళ్లకు వెళ్ళుండొచ్చు, పండుగ సూపర్గా చేసుకున్న సందర్భాలు అందరూ కూడా. సో బట్ మూవీని మాత్రం చాలామంది చూసారంటూ కూడా చర్చ జరుగుతోంది. అఫ్కోర్స్ మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అరే భలే ఉంది చిరంజీవి వింటేజ్ లుక్ అంటూ మాట్లాడుకున్న సందర్భం. దాంతోపాటు కొన్ని సీన్స్లో అనిల్ రావిపూడి భలే పండించారే సినిమాని అని చెప్పి ఒక డిస్కషన్ జరుగుతోంది. అండ్ అనిల్ రావిపూడి, విక్టర్ వెంకటేష్ అలాగే చిరంజీవి వీళ్ళు ముగ్గురు కాంబినేషన్లో సినిమాని కానీ మరి ముఖ్యంగా చిరంజీవి అనగానే ఒక మాటల్లో చెప్పలేని యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైమింగ్ గురించి, ఆ ఎక్స్ప్రెషన్స్ గురించి, మాస్ స్టెప్స్ గురించి, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆయన స్టెప్స్ వేస్తే చాలు స్క్రీన్లు చిరిగిపోతూ ఉంటాయి. ఒక విధంగా చెప్పాలంటే స్క్రీన్లో మంటలు పుడుతూ ఉంటాయి, స్క్రీన్లు తగలబడిపోతూ ఉంటాయి ఆయన స్టెప్స్కి అని ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ మీకేమనిపించిందని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ సంక్రాంతికి అనగానే ఇన్నాళ్ళు సంక్రాంతి అంటే మూవీస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇప్పుడు అనిల్ రావిపూడి పేరు కూడా వినిపిస్తోంది. నెక్స్ట్ సంక్రాంతికి ఏం చేస్తాడు, నెక్స్ట్ సంక్రాంతికి ఎవరిని తెర మీద తీసుకొస్తాడు, ప్రస్తుతం ఇటువంటి చర్చ జరుగుతుంటోంది అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకునే సందర్భంలో. డీటెయిల్గా మాట్లాడుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, అనిల్ రావిపూడి గురించి మాట్లాడుకున్న సందర్భం, అట్ ద సేమ్ టైం విక్టర్ వెంకటేష్ అండ్ అలాగే వెంకీ మామ వీళ్ళ గురించి మాట్లాడుతూ ఇక్కడ అఫ్కోర్స్ మూవీ టీం మొత్తాన్ని కూడా మనశంకర వరప్రసాద్ మూవీ టీం కంగ్రాచులేషన్స్ చెప్తూ అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఎలా చూడాలి? ఎందుకంటే గత కొద్ది రోజులుగా మాట్లాడుకున్న సందర్భంలో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ గ్యాప్ పెరుగుతోంది, గ్యాప్ ఉంది అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇది ఆ గ్యాప్ని పూడ్చే క్రమంలో చేసిన ట్వీట్గా చూడాలా, లేకపోతే ఎటువంటి చర్చ ఉంది ఇండస్ట్రీలో? సచిన్, అల్లు ఫ్యామిలీ మధ్య అలాగే మెగా ఫ్యామిలీ మధ్య గ్యాప్ ఉందనే వార్తలకి అనేక ఇన్సిడెంట్స్ అయితే ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా అది అలా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే అవసరం వచ్చినప్పుడు ఎవరన్నా 2 ఫ్యామిలీల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ రెండు ఒకటే, మేమంతా ఒకటే అంటూ కూడా వాళ్ళు ఒక చోట కలిసి
ఆ సందర్భాన్ని ఫేస్ చేసిన సంఘటన మనం చూసాం. ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో పుష్ప ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన దుర్ఘటనలో, అల్లు అర్జున్ అరెస్ట్ సందర్భంగా జరిగిన సంఘటనలో అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకటే అని వాళ్ళు చాటి చెప్పారు. అలాగే ఇప్పుడు మెగాస్టార్ నటించిన సినిమా రిలీజ్ అయింది. కరెక్ట్ గా ఇదే టైంకి అల్లు అర్జున్ పుష్ప సినిమా కూడా జపాన్ లో రిలీజ్ అవుతుంది కాబట్టి తను జపాన్ లో సినిమా ప్రమోషన్స్ లో ఉన్నాడు. నిన్న జపాన్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన తర్వాత బహుశా సినిమా చూసి ఈ రోజు పోస్ట్ చేసినట్లుగా అనిపిస్తోంది. సినిమాపై చాలా ప్రశంసలు అయితే బన్నీ కురిపించాడని చెప్పుకోవాలి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ స్క్రీన్ పై చిరంజీవిని చూడటం, అలాగే ఆ వింటేజ్ వైబ్స్ చూడటం కూడా చాలా ఆనందంగా ఉంది. అలాగే వెంకటేష్ ని, అనిల్ డైరెక్షన్ ని, అలాగే క్యాథరిన్ ని, అందరినీ కూడా సినిమాల్లో నటించిన నటీనటులని, అలాగే పనిచేసిన టెక్నీషియన్స్ అందరినీ కూడా పేరు పేరున ఆయన ప్రశంసిస్తూ నిర్మాతలకు కూడా తన కజిన్ సుష్మితకి, సాహుకి అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పాడు. అలాగే బాస్ ఈజ్ బ్యాక్ అంటారు, అది దానికి కూడా ఒక బ్లాక్ బస్టర్ కాదు, ఇది బాస్ బస్టర్ అంటూ కూడా ఆయన ఒక కామెంట్ చేయటం అయితే జరిగింది. సో సినిమా గురించి తను చూసిన తర్వాత ఈ రోజు రియాక్ట్ అయినట్టుగా అనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవిని పొగడటం అనేది నిజంగా మెగా అభిమానులందరికీ కూడా చాలా సంతోషకరమైన వార్తగానే భావించాలి సచిన్. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవిచంద్ర. మొత్తంగా అయితే మాత్రం అల్లు అర్జున్ చేసిన ట్వీట్ ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ పై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఎంఎస్జీ టీంకు కంగ్రాట్స్ చెప్పారు అల్లు అర్జున్. ది బాస్ ఈజ్ బ్యాక్ అంటూ ట్వీట్ చేశారు ఆయన. ఇంకోసారి చిరంజీవిని స్క్రీన్ పై చూడడం హ్యాపీగా ఉందంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. వెంకీ మామ అదరగొట్టేశాడు అంటున్నారు ఆయన. ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ కాదు, బాస్ బస్టర్ అంటూ ట్వీట్ చేశారు అల్లు అర్జున్. 6 రోజుల్లో 261 కోట్ల రూపాయల కలెక్షన్స్ ని సాధించింది మూవీ.